హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని ఈ మటన్ కీమా వడలు చూద్దామండి. అంటే ఇంటికి కీమా తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు ఏమని రోజు వండేటట్టు కర్రీ పులావ్ కాకుండా స్నాక్స్ చేయమన్నారండి. సో నేనైతే ఇలాగ వడలు చేశాను. దీనికోసం 1/2 కేజీ మటన్ లేతగా ఉండే కీమా తీసుకోవాలండి. తీసుకొని అల్లం ముక్కలు ఒక అర స్పూన్ అల్లం ముక్కలు, అలాగే ఒక పెద్ద స్పూన్ నిండా వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు 2 స్పూన్లు పచ్చిమిరపకాయల ముక్కలు, అలాగే మీడియం సైజువి 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. ఆ తరుగు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం కట్ చేసుకొని కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ కీమాకి పావు కప్పు శనగపిండి తీసుకోవాలి. 1 స్పూను బియ్యం పిండి తీసుకొని ఇప్పుడు మనం రుచికి సరిపడగా మసాలాలు వేసుకుందాం. పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. గరం మసాలా 1/2 స్పూను, అలాగే ధనియాల పొడి 1/2 స్పూను వేసుకొని ఇవన్నీ కూడా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ కీమాలో కలిసేటట్టుగా మొత్తం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడు అంత బాగా కలిసిన తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ వడల పిండిగా గట్టిగా కలుపుకోవాలి. అంటే మరీ చపాతీ పిండి అంత గట్టిగా కాదు, కొంచెం స్మూత్గానే కలుపుకోవాలి. ఒకవేళ మరీ చేతికి అంటుకుపోతే ఒక నూనె చుక్క చేతికి రాసుకొని కలుపుకోవాలండి. చూసారా, ఇలా మొత్తం పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత చేతికి చెయ్యి కడిగేసుకోవచ్చు. లేదంటే చిన్న ఆయిల్ రాసుకున్న ఇలా వడల షేప్లోని కానీ పకోడీల షేప్లో కానీ మీకు రౌండ్ బాల్స్ కానీ కట్లెట్స్ కానీ ఎలా అయినా మీకు ఏ షేప్లోనైనా తయారు చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకొని వీటన్నిటి ముందు ఒక వాయికి సరిపడగా ముందు రెడీ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియంలో పెట్టేయాలండి. మీడియం టు సిమ్లో పెట్టేసి అప్పుడు ఈ వడలు వేసుకుంటే చక్కగా వేగుతాయండి. లోపల వరకు పచ్చి లేకుండా వేగుతాయి. మంటను తక్కువలో పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉన్నదాకా కదపకుండా ఉంచి ఆ తర్వాత మనం తిరగేసుకుంటే 2 వైపులు గోల్డెన్ కలర్లో వేగేదాకా చక్కగా వేయించుకోవాలండి. ఈలోగా మిగతా పిండి కూడా చక్కగా మనకి సెకండ్ వాయికి సరిపడినన్ని వడల్లాగా ఒత్తుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవైతే వేగిపోయండి, క్రిస్పీగా ఉంటాయండి. ఇప్పుడు కానీ మనం పప్పులతో చేసుకునే వడల్లాగా వీటికి నూనె మాత్రం ఏమాత్రం పీల్చవండి. ఇలా డైరెక్ట్గా తినేయవచ్చు. ఇలా మిగతావి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేయించుకొని మంటను మాత్రం సిమ్లో పెట్టేసుకోవాలండి. పెట్టుకొని తక్కువ మంట మీద వేయించుకుంటే లోపల వరకు పచ్చి లేకుండా వేగి క్రిస్పీగా ఉంటాయండి. లోపల చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఇలాగ అన్నీ రెడీ చేసుకోవాలండి. మీకు ఒకవేళ అన్నీ పచ్చి వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు తప్పించి మిగతావన్నీ కూడా మళ్ళీ మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉప్పు, కారం, వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మళ్ళీ కీమాను కూడా ఇంకొకసారి మిక్సీ పట్టి ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం ఎలా వేసుకున్నా బాగుంటాయండి. ఇలా చివరి వాయి తీసుకునేటప్పుడు కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేసుకొని చక్కగా వేయించుకొని తీసుకుంటే పచ్చిమిరపకాయలతో పాటు తింటే సూపర్గా ఉండే ఈ మటన్ కీమా వడలు రెడీ అయిపోతాయండి. చూసారు కదండి, మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో? నచ్చితే ఒక్క లైక్ చేయండి. చూడండి, చూపిస్తాను. పైకి ఇలాగా క్రిస్పీగా ఉంటాయి, సౌండ్ వస్తుంది కదా, అలాగా క్రిస్పీగా ఉంటాయి. లోపల ఇలాగా మృదువుగా ఉంటాయి. చక్కగా లోపల వరకు కీమా ఉడికిపోద్దండి. ఏమాత్రం డౌట్ అవసరం లేదు. ఈ మటన్ కీమా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.